కానీ నీ ప్లాన్ కారణంగా నేను బ్లేమ్ అయ్యాను కదా బావా. తప్పు నీదే కాబట్టి వీరు, అవసరం కోసమైనా మంచి కోసమైనా చెడ్డవాళ్లతో విలువలు తగ్గించే వాళ్లతో కలిసి పనిచేయకూడదు వీరు. వాళ్ళ మోసం కారణంగా నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయిస్తే నువ్వే ఎంకరేజ్ చేసి డీల్ సెట్ చేయించావు. సో నువ్వు చేసిన పాపం నీకే రివర్స్ అయింది. మేం వేషాలు వేశాం, నాటకాలు ఆడామన్నారు కదా, నిజమే. కానీ మేం చేసిన పని వల్ల సూర్య ఇషిక వాళ్ళ బిజినెస్కి మంచి జరిగింది కదా. ఇన్వెస్టింగ్ చేసిన డబ్బులన్నీ తిరిగి వచ్చాయి కదా. అలాంటి మోసగాడితో కాంట్రాక్ట్ క్యాన్సిలింగ్ అయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఇందులో మా బావ స్వార్థం ఉన్నదా, లేక మా బావ ఈ కుటుంబానికి చేసిన మంచి ఉన్నదా? 100% మంచితనం. రుద్ర, ఇక మీదట ఇలాంటి ప్లానింగులుంటే నాకు ఓ గెటప్ ఇవ్వు, నా నటనా కౌశల్యాన్ని బయట పెట్టేస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా రుద్ర చెప్పినట్టుగా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరూ కలిసి ఆలోచించండి. ఏమా మిస్ మొనాకో, నాకు కప్పు కాఫీ ఇస్తావా? మీకేంటి, అందరికీ తీసుకొస్తాను పెద్దరు. వెళ్ళు. ఏమయ్యా పంపు, మాయా వెళ్ళి మీ సిస్టర్కి హెల్ప్ చేయి. అలాగే మాయా. అన్నయ్య, మన కళ్ళ ముందే రుద్ర ఎంత స్టోరీ రన్ చేశాడో చూసావా? ఏమైనా రుద్రే. రుద్ర ది గ్రేట్. మనల్ని ఇరికించాలని చూస్తాడా? చెప్తా. అయ్యో అన్నయ్య, ఏమైంది? ఏమైంది? వీరు వీరు అయ్యో, ఏంటి వీరు అన్నయ్య ఇలా పడిపోయావు? దెబ్బకి నడమెరిగినట్టుంది. ఏమైందండి మీకు? కాళ్ళు నెత్తికెక్కాయేమో అనుకుంటా. బేబీ, అదే కళ్ళు తిరిగి పడిపోయారు అంటున్నాను. లేదు, సంథింగ్ అక్కడేదో ఆయిల్ ఉన్నట్టుంది, జారిపడ్డాను. ఆయిల్ మెట్ల మీద ఏట్లేదే, క్లీన్గా ఉందే. అయినా స్టెప్స్ మీద హూ పుట్ ఆయిల్? మరి అంతా నీ భ్రమ అన్నయ్య. వెళ్ళి రెస్టింగ్ తీసుకోండి. అయితే ఈ నొప్పితో నువ్వు పైకి ఎక్కలేవు కానీ బెదరు, నా రూమ్ లో రెస్ట్ తీసుకో. ఏడసలే మ్యూజిక్ ఆగిపోయినదా? నీ మ్యూజిక్ కూడా ఆగిపోతుంది. ఏటో అటు చూస్తే ఆగిపోయి నాది. బా ఏం జరుగుతుంది ఇక్కడ? అది బా వామప్ సేల్కి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేయించమన్నావు కదా, అందుకే కొంత వామప్ చేయిస్తాను. వామప్ లో ఇదో ప్రక్రియ అన్నమాట. మీ ఇద్దరు చేస్తుంది వామప్ ఎక్సర్సైజ్లా లేదు,
రికార్డింగ్ డాన్స్లా ఉంది. ఇది కూడా జుంబా లాంటిదే సార్. అదే చాలా పడే. వీరుని కింద పడేసి ఆ ఆనందంలో తైతక్కలాడుతున్నారు ఇక్కడ. అయ్యో పాపం. అన్నయ్య లాంటి వ్యక్తి కింద పడిపోతే బాధపడిపోతాం. ఎందుకు డాన్స్ చేస్తాం సార్? అబచ్చా, బాధపడతానంటూనే నవ్వుతున్నావు. ఆ? ఇది నవ్వు కాదు బాధ. మంచోడి బాధ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు బాధ నవ్వులే కనపడుద్ది. మా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. ఆహా, అప్పుడే మీ ఇద్దరు మా చేతుల్లో ఏమీ లేదని వంకర్లు తిరిగినప్పుడే నాకు మీ మీద డౌట్ వచ్చింది. అప్పుడే చెక్ చేస్తుంటే దొరికిపోయేవాళ్ళు. అంటే ఏంటి సార్, మేము అబద్ధం చెప్తున్నామనా? మాకు అసలు అలాంటి చిన్నలంటేనే తెలియదు కదా అన్నయ్య? అవునే చెల్లె, అమాయకత్వం అంటే మనం అంటేనే అమాయకత్వం. అసలు అమాయకత్వానికి బ్రాండ్ అమ్మా చీటర్స్వే మనం. అబ్బా, బుద్ధి లేకపోతే సరే. అరే మీకు ఎన్నిసార్లు చెప్పాలి, వీరుకి ఏమైనా అయితే సఫర్ అయ్యేది ప్రీతి అని? మేమేం చేయలేదు సార్. అతను చేసిన పాపానికి ఆ దేవుడే అతనికి శిక్ష వేశాడు. బోర్లా పడ్డాడు. కర్మ బావా, కర్మ. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదన్నా అని అన్నారు కదా. అంతేకాని మీరేం చేయలేదు, మీరు చేశామని మాత్రం ఒప్పుకోరు. ఒప్పుకోం. ఒప్పుకో. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే రియాక్షనింగ్ ఇలాగే ఉంటుంది. అవును బావా, దెబ్బకు దెబ్బ, మోసానికి మోసం. కరెక్ట్ రంగా. దెబ్బకి దెబ్బ, మోసానికి మోసం అనేది కరెక్ట్. నానెప్పుడంతే బావా, కరెక్ట్ గా చెప్తాను. దెబ్బకి దెబ్బ, మోసానికి మోసం. దెబ్బకి దెబ్బ, మోసానికి మోసం. ఈ ముసలాన్ని కాస్త కాకపట్టి నా దారిలోకి తెచ్చుకోవాలి. నేనే తన కూతుర్నని స్ట్రాంగ్గా నమ్మేలా చేయాలి. నాన్నగారు, నాన్నగారు సౌండింగ్ గుడ్. ఏంటి? అమ్మా లచ్చమ్మ మార్కెట్కు వెళ్లారు. మీకేమైనా జ్యూస్ కానీ కాఫీ కానీ ఇమ్మంటారా? ఓ నో థ్యాంక్ యూ. అవును, టైంపాస్ కోసం కాసేపు బయటికెళ్ళి విండో షాపింగ్ చేసి రావచ్చు కదా. నిజంగానే అంటున్నాడా లేదా వెటకారంగా అంటున్నాడా? ఎందుకు వచ్చిన గొడవలే? వద్దు నాన్నగారు, నేను గదిలోకి వెళ్ళి బుక్స్ చదువుకుంటాను. యాజ్ యూ విష్.